కొన్ని పిక్స్ లో. సో ఏంటి రీతు వర్మ గారు చిరంజీవి గారు నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, అన్నీ కోల్పోయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అదొక్కటుంటే చాలు, మనం కోల్పోయిన వాటన్నింటినీ తిరిగి దక్కించుకోవచ్చు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటుడు వైష్ణవ్ తేజ్. మెగా కాంపౌండ్ నుండి వచ్చిన హీరోల్లో వైష్ణవ్ తేజ్ కూడా ఒకరు. తన మొదటి సినిమా ఉప్పెనతోనే భారీ హిట్ని అందుకొని 100 కోట్లని వసూలు చేసి కరోనా టైంలో కొత్త రికార్డ్ని క్రియేట్ చేశాడు. ఇక ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసిన అవి అంతలా సక్సెస్ని అందుకోలేక ఇప్పుడు వైష్ణవ్ కెరియర్ నత్తనడకగా సాగుతూ వస్తుంది. ఇక ఇప్పటి వరకు కొత్త సినిమాల్ని అనౌన్స్ చేయలేదు కానీ వైష్ణవ్ తేజ్ హీరోయిన్ రీతు వర్మతో చాలా నెలల నుండి డేట్ చేస్తున్నాడని, వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ రావడంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు ఫిలిం నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అసలు వైష్ణవ్ రీతు వర్మ పెళ్లిలో ఎంతవరకు నిజముంది? వైష్ణవ్ సినిమాగ్రాఫ్ అమాంతంగా ఎందుకు పడిపోయింది? జిమ్ ట్రైనర్ అవ్వాలనుకున్న వైష్ణవ్ హీరోగా ఎలా ఎదిగాడు అని నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. పంజా వైష్ణవ్ తేజ్ అలియాస్ వైష్ణవ్ తేజ్. ఇతను 1995 జనవరి 13న ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో జన్మించాడు. తండ్రి శివప్రసాద్, తల్లి విజయదుర్గ. ఇతనికి సాయిధరం తేజ్ అనే అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక ఇతని తండ్రి నెల్లూరులో జమీందార్ కావడంతో తనకి పని చేయాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఇతనికి ఉన్న మద్యం, చెడు అలవాట్ల కారణంగా కొద్ది రోజుల్లోనే ఉన్న ఆస్తంతా పోగొట్టుకొని ఫ్యామిలీ మొత్తం అద్దింట్లో ఉండే పరిస్థితికి వచ్చారు. అలా ఆ తర్వాత తనకి ఉద్యోగం రాక, ప్రాపర్ ఇన్కమ్ లేకపోవడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకు తోడు తను తాగేసి ఇంటికి వెళ్లి విజయ గారిని కొట్టి తిట్టడంతో తమ కూతుర్ని సంరక్షించడానికి తల్లిదండ్రులు మరియు పవన్ కళ్యాణ్ కూడా కొన్ని రోజులు విజయదుర్గ గారి దగ్గరే ఉండటం జరిగింది. ఇక ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కి సాయిధరం తేజ్, వైష్ణవ్ తేజ్ తో క్లోజ్నెస్ కూడా పెరిగిందనే చెప్పొచ్చు. అలా అప్పటికే చిరంజీవి గారు స్టార్ హీరో అవడంతో తన చెల్లెలు భర్త నుండి పడుతున్న బాధని చూడలేక నెల్లూరు నుండి చెన్నైకి ఫ్యామిలీ మొత్తాన్ని పిలిపించుకొని వారికి ఒక అద్దింట్లో వసతిని కల్పించి ఖర్చులకి కూడా డబ్బులు ఇస్తుండేవారు. కానీ విజయ గారికి తన భర్త టార్చర్ రోజు రోజుకి ఎక్కువ అవడంతో భర్తని వదిలేయాలని డిసైడ్ అయ్యింది. దీంతో పెద్దలంతా పంచాయతీ పెట్టి ఇక పైన తన భర్త చెడు అలవాట్ల జోలికి వెళ్ళడని, ఏదో ఒక పని చూసుకుంటాడని చెప్పడంతో విజయ గారు కూడా పిల్లల కోసం కలిసి ఉండడానికి ఒప్పుకోవడం జరిగింది. ఇక అదే సమయంలో తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్ కి షిఫ్ట్ అవడంతో చిరంజీవి గారు తన చెల్లెల్ని కూడా తనతో పాటే తీసుకొచ్చి హైదరాబాద్ లో ఒక ఫ్లాట్ ని కొనిచ్చి అక్కడే సెటిల్ చేశారు. ఇక వైష్ణవ్ తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని నలంద హై స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న వైష్ణవ్ చిన్నప్పటి నుండి తన మేనమామ చిరంజీవి గారి లాగే సినిమాల్లో యాక్ట్ చేయాలనుకునేవాడు. ఇక అలా వైష్ణవ్ కి 8 ఏళ్లున్నప్పుడే బాగా యాక్ట్ చేయడంతో అది చూసిన పవన్ కళ్యాణ్ తను డైరెక్ట్ చేస్తూ యాక్ట్ చేసిన జానీ మూవీలో తన చిన్ననాటి పాత్రకి వైష్ణవ్ తేజ్ ని సెలెక్ట్ చేశాడు. అలా జానీ మూవీ ద్వారా వైష్ణవ్ తేజ్ తన సినీ అరంగేట్రం చేశాడని చెప్పొచ్చు. ఇక జానీ మూవీ 2003లో రిలీజ్ అయ్యి అంతలా ఆడలేదు గాని అందులో వైష్ణవ్ తేజ్ యాక్టింగ్ ని చూసిన చిరంజీవి గారు శంకర్ దాదా MBBS లో వీల్ చైర్ లో కూర్చొని స్పృహ లేకుండా ఉండే శ్రీరామచంద్రమూర్తి అనే పాత్రని చేసేందుకు వైష్ణవ్ తేజ్ కి అవకాశం ఇచ్చారు. ఇక ఈ మూవీ 2004లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు వైష్ణవ్ పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. దీంతో మళ్ళీ అందరివాడు మూవీలో చిరంజీవి గారు తన చిన్ననాటి పాత్రని వైష్ణవ్తో చేపించగా అప్పటి నుండి వైష్ణవ్ తేజ్కి చైల్డ్ ఆర్టిస్ట్గా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక ఇదే సమయంలో వైష్ణవ్ తల్లిదండ్రులకి మనస్పర్ధాలు మరింత ఎక్కువై వారిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. అందుకు తోడు యాక్టింగ్ ధ్యాసలో పడి వైష్ణవ్ చదువుల్లో వెనకబడడంతో చిరంజీవి గారితో విజయదుర్గ గారు మాట్లాడుతూ డిగ్రీ పూర్తయ్యేంత వరకు వైష్ణవ్తో యాక్టింగ్ చేపించడం వద్దని చెప్పడంతో అప్పటి నుండి వైష్ణవ్ కి స్టార్ హీరో మూవీస్ లో ఛాన్స్లు వచ్చినా కూడా విజయదుర్గ గారు అతనితో యాక్ట్ చేపించేవారు కాదు. ఇక అలా వైష్ణవ్ సెయింట్ మేరీస్ కాలేజీలో BSc డిగ్రీని పూర్తి చేసి ఆ తర్వాత MBAలో జాయిన్ అయ్యాడు. అలా మొదటిగా ఏరోనాటికల్ సైంటిస్ట్ అవ్వాలనుకున్న ఆ తర్వాత అందులో ఇంట్రెస్ట్ పోవడంతో జ్యువెలరీ డిజైనర్ అవ్వాలని తనదైన ఒక ఓన్ కంపెనీని స్టార్ట్ చేయాలనుకున్నాడు. ఇక అప్పుడే వైష్ణవ్ అన్నయ్య సాయిధరం తేజ్ పిల్లా నువ్వు లేని జీవితం మూవీతో మంచి క్రేజ్ ని తెచ్చుకొని సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం, తిక్క, విన్నర్ అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ దూసుకుపోతుండగా అది చూసిన వైష్ణవ్ తను కూడా సినిమాల్లో హీరో అవ్వాలనుకున్నాడు. కానీ ఆ తర్వాత సాయిధరం తేజ్ చేసిన నక్షత్రం, జవాన్, ఇంటెలిజెంట్ సినిమాలు ఫ్లాప్ అయి తన సినిమాగ్రాఫ్ డౌన్ అవ్వడం, అలా తన అన్న పడే మానసిక వేదనని చూసి తను సినిమాల్లోకి వెళ్ళకూడదనుకున్నాడు. ఇక అలా ఎప్పుడైతే తన MBA పూర్తయిందో జ్యువెలరీ డిజైనర్ గా వర్కౌట్ అవ్వదని వైష్ణవ్ ఒక జిమ్ ని ఓపెన్ చేసి అందులో ట్రైనర్ అవ్వాలనుకున్నాడు. ఇక ఇదే విషయం పవన్ కళ్యాణ్ కి చెప్పడంతో అందుకు తన ట్రైనింగ్ కోసం 6 నెలలు థాయిలాండ్ కి పంపించారు. ఇదిలా ఉంటే వైష్ణవ్ కి సినిమాల్లో ఇంట్రెస్ట్ లేకపోయినా తన సోషల్ మీడియాలో రోజు తన పిక్స్ ని అప్లోడ్ చేస్తూ యాక్టివ్ గా
ఉండేవాడు. ఇక అలా ట్రైనింగ్ ని పూర్తి చేసుకొని హైదరాబాద్ కి వచ్చిన వైష్ణవ్ జిమ్ పెట్టేందుకు ఒక మంచి ప్లేస్ కోసం వెతకడం మొదలెట్టాడు. ఇదిలా ఉంటే సుకుమార్ అసిస్టెంట్ అయిన బుచ్చిబాబు ఒక స్టోరీ రాసుకొని దాన్ని తన గురువు అయిన సుకుమార్ కి చెప్పగా ఆ స్టోరీ లైన్ తనకి బాగా నచ్చి తనే ప్రొడ్యూస్ చేస్తానని చెప్పి కాస్టింగ్ ని ఫైనల్ చేయమని చెప్పడం జరిగింది. ఇక అలా ఉప్పెన స్టోరీని మొదటిగా నాని, విజయ్ దేవరకొండ, శర్వానంద్ లాంటి హీరోలకి చెప్పిన క్లైమాక్స్ లో హీరోకి జరిగే సీన్ ని మార్చితే చేస్తామని అందరూ చెప్పడంతో విసుగు చెందిన బుచ్చిబాబు కొత్త హీరోలతోనే సినిమా చేద్దామని సుకుమార్ గారికి చెప్పి న్యూ కమ్మర్ కోసం వెతికే పనిలో పడ్డాడు. ఇక అలా బుచ్చిబాబు అసిస్టెంట్ ఇన్స్టాలో వైష్ణవ్ తేజ్ పిక్స్ ని చూపిస్తూ అతను చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా చేశాడని, చిరంజీవి గారి మేనల్లుడు అని చెప్పడంతో బుచ్చిబాబు ఇదే విషయాన్ని సుకుమార్ గారికి చెబుతూ ఉప్పెన మూవీలో వైష్ణవ్ హీరోగా చేస్తే ఆ మూవీకి అన్ని విధాలుగా ప్లస్ అవుతుందని చెప్పడం జరిగింది. దీంతో సుకుమార్ గారు మరుసటి రోజు సాయి ధరమ్ తేజ్ కి కాల్ చేసి తను ఒక మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాడని, తన తమ్ముడు వైష్ణవ్ తేజ్కి ఇంట్రెస్ట్ ఉంటే ఆ మూవీతో లాంచ్ చేస్తామని చెప్పడంతో సాయి ధరమ్ తేజ్ వైష్ణవ్ తేజ్ని సుకుమార్ గారి ఆఫీస్కి పంపించడం జరిగింది. ఇక అలా ఆఫీస్కి వెళ్ళగానే వైష్ణవ్ హైట్, పర్సనాలిటీ, లుక్స్ ని చూసిన డైరెక్టర్ బుచ్చిబాబు చాలా ఇంప్రెస్ అయి తనతోనే ఆ మూవీని చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇక అలా వైష్ణవ్ తేజ్ సుకుమార్ ని కలవగా తనకి ఆ మూవీ స్టోరీని చెప్పడంతో వైష్ణవ్ కి స్టోరీ బాగా నచ్చినా తనకి సినిమాల్లోకి రావాలని లేదని, జిమ్ ట్రైనర్ అవ్వాలనుకుంటున్నాడని చెప్పి తనకి 2 రోజుల టైం ఇస్తే ఏ విషయం అనేది చెబుతానని చెప్పి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక అలా వైష్ణవ్ తన తల్లికి, అన్నకి స్టోరీ లైన్ ని చెప్పడంతో వారికి బాగా నచ్చి చిరంజీవి గారికి ఈ విషయం చెప్పగా మరుసటి రోజు చిరంజీవి గారు బుచ్చిబాబుని పిలిపించుకొని ఆ మూవీ స్టోరీని కూడా వినడం జరిగింది. ఇక అలా మాటల్లో ఆ మూవీలో విజయ్ సేతుపతి విలన్ గా చేస్తున్నాడని చెప్పడంతో చిరంజీవి గారు ఆ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో వైష్ణవ్ తేజ్ ట్రైనర్ అవ్వాలని తన కలని పక్కన పెట్టి సినిమాల్లో హీరో అవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఇక అలా వైష్ణవ్ వైజాగ్ లో ఉన్న సత్యానంద ఇన్స్టిట్యూట్ కి వెళ్లి 2 నెలల యాక్టింగ్ కోర్సుని తీసుకోవడం జరిగింది. అలా 2019లో ఉప్పెన మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేయగా 2020లో నీ కళ్ళు నీలి సముద్రం అనే సాంగ్ రిలీజ్ అయి ఆ సాంగ్ కి మంచి రెస్పాన్స్ రావడంతో 2020 ఏప్రిల్లో ఆ మూవీని రిలీజ్ చేస్తున్నారని మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇక అలా 12 కోట్లతో నిర్మించిన ఉప్పెన మూవీ రిలీజ్ కి ముందే లాక్డౌన్ పడడంతో ఆ మూవీని పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. ఇక అలా ఆ మూవీకి వచ్చిన హైప్ కి ఓటీటీ వారు ఎగబడుతూ 30 కోట్లు ఇస్తామని, స్ట్రైట్ ఓటీటీ రిలీజ్ చేయమని చెప్పిన మేకర్స్ కి తమ ప్రాజెక్ట్ మీదున్న నమ్మకంతో అందుకు ఒప్పుకోలేదు. అలా ఆ తర్వాత లాక్డౌన్ తీసేసి 50% ఆక్యుపెన్సీ కండిషన్ మీద థియేటర్స్ ని ఓపెన్ చేశారు. ఇక అలా ఉప్పెన మూవీని 2021 ఫిబ్రవరి 12న రిలీజ్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి 100 కోట్లని కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతేకాకుండా వైష్ణవ్ తేజ్ బెస్ట్ యాక్టర్ గా ఫిలింఫేర్ అవార్డ్ ని కూడా అందుకోవడం విశేషం. ఇక అలా అప్పటి నుండి వైష్ణవ్ కి సినిమాల్లో ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. అలా క్రిష్ డైరెక్షన్ లో కొండ పొలం అనే మూవీని చేయగా భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన ఆ మూవీ అంతలా ఆదరణ పొందలేదు. అలా ఆ తర్వాత రంగరంగ వైభవంగా అనే మూవీని చేసిన ఆ మూవీ కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక అలా ఆదికేశవ మూవీ 2023 నవంబర్ 24న రిలీజ్ అయి ఫ్లాప్ అవ్వడంతో స్టోరీ సెలెక్షన్స్ లో ఎక్కడో తడబడుతున్నాడు అనుకున్న వైష్ణవ్ తేజ్ చాలా రోజులు టైం తీసుకొని వచ్చాడయ్యా స్వామి అనే మూవీకి సైన్ చేసినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే వైష్ణవ్ హీరోయిన్ రీతు వర్మతో డేట్ చేస్తున్నట్లు అనేక వార్తలు చాలా రోజుల నుండి వినిపిస్తున్నాయి. ఇక అలా వీరిద్దరూ కలిసి ఏ మూవీలోనూ యాక్ట్ చేయలేదు గానీ వరుణ్ తేజ్ లావణ్య లవ్ లో ఉన్నప్పుడు ఆ టైంలో లావణ్య తన బెస్ట్ ఫ్రెండ్ అయిన రీతు వర్మని తోడుగా తీసుకెళ్తే వరుణ్ తేజ్ వైష్ణవ్ ని లేక సాయి ధరమ్ తేజ్ ని తీసుకెళ్లేవాడు. ఇక ఈ క్రమంలోనే వైష్ణవ్ కి రీతు వర్మకి మంచి పరిచయం పెరిగి వీరిద్దరూ ఆ పార్టీలోనే ఫోన్ నెంబర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుని తరచూ ఫోన్ కాల్స్, మెసేజెస్ ద్వారా మాట్లాడుకోవడంతో వీరి పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. అలా వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు కూడా బయటికి రావడంతో అన్ని చోట్ల ఇదే వార్తలు హల్చల్ అయ్యాయి. ఇక అందుకు తోడు మెగా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్, ఏ పార్టీ జరిగినా అందులో రీతు వర్మ సందడి చేస్తూ ఆ ఫ్యామిలీతో కలిసిమెలిసి ఉండడంతో వైష్ణవ్ తేజ్, రీతు సీరియస్ రిలేషన్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు. ఇక అలా ఈ వార్తలు ఎంత వైరల్ అయినా అటు వైష్ణవ్ గాని ఇటు రీతు గాని స్పందించకపోవడంతో వరుణ్ తేజ్, లావణ్యలాగే త్వరలోనే వీరు కూడా తమ పెళ్లిని అనౌన్స్ చేసి షాక్ ఇస్తారని ఫిలిం నగర్ లో వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. మీకు వైష్ణవ్ తేజ్ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, కష్టపడాలన్నా ఈ క్షణమే, ఆనందించాలన్నా ఈ క్షణమే, బ్రతకాలన్నా ఈ క్షణమే, బ్రతికించాలన్నా ఈ క్షణమే. ఎందుకంటే నిన్న అనేది గడిచిపోయింది కాబట్టి, రేపు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఏం చేయాలన్నా ఈ క్షణమే చేయాలి. ఇది ఫోక్స్ వైష్ణవ్ తేజ్, రీతు వర్మ పెళ్లిలో కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.